మహారాష్ట్ర స్థానిక ఎన్నికల కోసం ఇప్పుడు రాజ్ ఠాక్రే పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ పార్టీ, అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన, యూటీపీ శివసేన ఒక్కటయ్యాయి. ఈ విషయంలో ఇప్పుడు ఈ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, అంటే ఉద్ధవ్ పార్టీకి చెందినటువంటి నేత, ఈయన మాట్లాడుతూ ఠాక్రేలు గనక తలుసుకుంటే ముంబై 10 నిమిషాల్లో మూతపడిపోద్ది, అంత క్యాపబుల్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిశారు. వాళ్ళిద్దరూ ఇక ప్రబంధనం సృష్టించబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు కాక, హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి శివసేన, అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అలాగే సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కలిసి పనిచేసినప్పుడు ఈ చిన్న చిన్న విభేదాలు అనేవి అది అన్ని పార్టీల్లో ఉంటాయి, అందరి వ్యక్తుల్లో కూడా ఉంటాయి. వాటిని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. ఠాక్రేల కుటుంబాన్ని లేకుండా చేయాలనుకున్నారు కానీ అది సాధ్యం కాదు. ఠాక్రేలు ఎన్నికల్లో పరాజయం పొందొచ్చేమో కానీ వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఎవరూ కూడా ఆపలేరంటూ ఫడ్నవీస్ని, బీజేపీని ఉద్దేశించి ఈ సంజయ్ రౌత్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. సంజయ్ రౌత్ ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఈ పనికిరాని మాటలే మాట్లాడుతుంటాడు. ఈ ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి శివసేనలో ఒక నేత ఎప్పుడు రెచ్చగొట్టి మాటలే మాట్లాడతాడు. ముంబైని 10 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తారంట, మూత పెట్టేస్తారంట. ఇలాగే ఇంతకు ముందు కూడా అన్నారు. అప్పుడు సిండే శివసేన 50 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళాడు, అప్పుడేం పీకారు. అసలు ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే యొక్క పార్టీ శివసేన కాంగ్రెస్ తో కలిసిందో అప్పుడే అయిపోయింది ఇంకా పార్టీ, అప్పుడే అయిపోయింది ఇంకా. ఎందుకంటే బాల్ ఠాక్రే గారు నిర్మించినటువంటి ఆ పార్టీ ఏ ఉద్దేశంతో నిర్మించింది, ఏ సిద్ధాంతాలతో నిర్మించారు, ఎందుకు నిర్మించారు అన్న విషయం వాళ్ళందరికీ తెలిసి కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టారంటే బహుశా ఆయన ఆత్మ కూడా శాంతించదు. ఇలాంటి హిందూ వ్యతిరేకి, భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ఒక పార్టీతో జత కట్టారు. కాంగ్రెస్ అంటేనే దేశద్రోహ పార్టీ. అలాంటి పార్టీతో హిందుత్వం కోసం నిర్మించినటువంటి శివసేనని కలిపేశారు, కేవలం రాజకీయ పొత్తుల కోసం లేదా రాజకీయ పదవుల కోసం. అంటే ఇప్పుడు బీజేపీతో మీకు నచ్చకపోతే, బీజేపీ మీకు పడవకపోతే ఎలా తీసుకెళ్లాలనేది బాల్ ఠాక్రే గారికి తెలుసు. మరి ఆయన వారసుడిగా నువ్వేం చేసావు? చేతగాక ఇదే రాజకీయం అంటూ కాంగ్రెస్ లో కలిపేశావు. ఆ రోజే మహారాష్ట్రలో శివసేన చనిపోయింది. ఇంకా ఇలాంటి సంజయ్ రౌతులు ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్రాలాపనలు పేలినా అది వర్కౌట్ అవ్వదు.